ఇండియా సెక్యూర్ ఎక్స్క్లూజివ్ రైట్స్ ఫర్ పాలీమెటాలిక్ సల్ఫైడ్స్. సో బేసిక్గా ఈ పాలీమెటాలిక్ సల్ఫైడ్స్కి సంబంధించి ఇంటర్నేషనల్ సీబెడ్ అథారిటీ, ఎవరు? ఇంటర్నేషనల్ సీబెడ్ అథారిటీ బేసిక్గా 10,000 స్క్వేర్ కిలోమీటర్స్ వరకు, 10,000 స్క్వేర్ కిలోమీటర్స్ ఏదైతే ఏరియా ఉందో దానికి సంబంధించిన ఇండియన్ ఓషన్లో సంబంధించినటువంటి ఏరియాను ఈ పాలీమెటాలిక్ సల్ఫైడ్స్ని ఎక్స్ప్లోరేషన్ చేయొచ్చు అని చెప్పేసి ఇండియాకి రైట్స్ ఇవ్వడం జరిగింది. మనకి బేసిక్గా సీ ఎక్స్ప్లోరేషన్స్లో ఈ పాలీమెటాలిక్ సల్ఫైడ్స్ కానీ అదేవిధంగా పాలీమెటాలిక్ నోడిల్స్ అని ఉంటాయి. సో దీనికి సంబంధించి ఇంటర్నేషనల్ సీబెడ్ అథారిటీ సో ఎక్స్ప్లోరేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆయా దేశాలకు సముద్రంలో ఉన్నటువంటి ఏరియాని బేసిక్గా అప్పగించడం జరుగుతుంది. దాంట్లో భాగంగానే ఇప్పుడు ఇంటర్నేషనల్ సీబెడ్ అథారిటీ ఇండియాకి ఆల్రెడీ పాలీమెటాలిక్ నోడిల్స్కి సంబంధించి 2,00,000 స్క్వేర్ కిలోమీటర్స్, ఎంత? 2,00,000 స్క్వేర్ కిలోమీటర్స్ సంబంధించినటువంటి ఏరియాని పాలీమెటాలిక్ నోడిల్స్కి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు 10,000 స్క్వేర్ కిలోమీటర్స్కి సంబంధించినటువంటి ఏరియాని పాలీమెటాలిక్ సల్ఫైడ్స్ ఎక్స్ప్లోరేషన్కి ఇవ్వడం జరిగింది, పర్మిషన్ అనేది ఇవ్వడం జరిగింది. సో దీని ద్వారా ఏంటంటే దీంట్లో ఉన్నటువంటి జింక్, మెగ్నీషియం, సల్ఫర్ రిలేటెడ్ మినరల్స్కి సంబంధించినటువంటి ఏదైతే ఈ పాలీమెటాలిక్ సల్ఫైడ్స్ ఉన్నాయో వాటి వల్ల ఇండియాకి మేజర్గా అడ్వాంటేజ్ ఉందన్నమాట, ఇంటర్నేషనల్ అటెన్షన్ అనేది. సో దానికి సంబంధించి కూడా చూద్దాము. ఎక్కడ మనకి కార్స్బెర్గ్ రిడ్జ్, ఇండియన్ ఓషన్లో ఉన్నటువంటి కార్స్బెర్గ్ రిడ్జ్ దగ్గర 10,000 స్క్వేర్ కిలోమీటర్లు అనేది ఇండియాకి ఎక్స్ప్లోరేషన్కి పర్మిషన్ ఇవ్వడం జరిగింది. సో బేసిక్గా సముద్ర అడుగు భాగాన ఉన్నటువంటి ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్స్ కాకుండా ఇంటర్నేషనల్ బార్డర్స్ ఉంటాయి కదా, ఆ ఇంటర్నేషనల్ బార్డర్స్లో ఉన్నటువంటి ఓషన్స్లో ఎక్స్ప్లోరేషన్ చేయాలి అంటే మనకి ఇంటర్నేషనల్ సీబెడ్ అథారిటీ మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. సో ఇంటర్నేషనల్ సీబెడ్ అథారిటీ హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది? మనకి జమైకాలో ఉండడం జరిగింది. సో అది బేసిక్గా పర్మిషన్స్ ఇవ్వడం జరుగుతుంది ఇంటర్నేషనల్ వాటర్ పైన ఎక్స్ప్లోరేషన్ చేయడం కోసం అని చెప్పేసి. ఓకే, ఫస్ట్ నేషన్ టు హోల్డ్ 2 పాలీమెటాలిక్ సల్ఫైడ్స్ ఎక్స్ప్లోరేషన్ కాంట్రాక్ట్స్ విత్ ది ఇంటర్నేషనల్ సీబెడ్ అథారిటీ. సో దీనికి సంబంధించి 10,000 స్క్వేర్ కిలోమీటర్లకు గాను ఎక్కడ కార్ల్స్బెర్గ్ రిడ్జ్ దగ్గర, ఇండియన్ ఓషన్ కార్ల్స్బెర్గ్ రీజియన్ దగ్గర ఇవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించి 50 years అగ్రిమెంట్ అనేది జరిగింది.